యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని ఉపమానం గూర్చి చెప్తూ అంటూ ఉన్నాడు, 4 రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. త్రోవ ప్రక్కన ఉన్నవారు, ముళ్ళ పొదల్లో ఉన్నవారు, తర్వాత రాతి నేలన. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెలుచు ఉన్నాడంట. ఒక ఆశ్చర్యమైన మాట, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని. ఎవరు విన్నారంట వాక్యాన్ని? రాతి నేలను విత్తబడిన వాడు ఏం విన్నాడంట? వాక్యం విన్నాడు. తరువాత త్రోవ ప్రక్కను చెప్పాలంటే అదే 22 చదవండి. ముండ్ల పొదలలో విత్తపడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చెప్పాలంటే 4 రకాల వ్యక్తులు ఉండారండి. ఆ 4 వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని మందిరంలో నేనంట ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, అందరూ వింటారు, కానీ అందరూ 100 అంతలుగా ఫలించలేరు. అందరూ వింటారు. ఇక్కడ 4 రకాల ప్రజలు, 4 రకాల వ్యక్తులు అందరూ విన్నారు వాక్యము. కానీ మంచి నేలన పడిన విత్తనము మాత్రమే ఫలించింది. కొంతమంది ఇంతమందిలో ఏ 2-3 ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మాటకు లోబడే విషయంలో, దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో ఈ అందరి వ్యక్తుల్లో ఒక 2-3 లెక్క పెట్టి మనం పక్కకు తీయచ్చు. ఎందుకని అందరు విన్నారు కదా వాక్యము. కానీ త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు కూడా విన్నాడంట. కానీ త్రోవ ప్రక్కన పడింది, అది మంచి నేలలో పడలేదు కాబట్టి, ఆకాశ పక్షులు వచ్చి త్రోవ పక్కన, దానికి ఫెన్సింగ్ లేదు కాబట్టి, ప్రాకారం లేదు కాబట్టి త్రోవ ప్రక్కన ఏవైనా వస్తాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోవచ్చు. రాతి నేలను విత్తబడింది కూడా మొలిచింది. విన్నాడు, వాడు కూడా వాక్యం విన్నాడు, మొలిచింది. కానీ వేరు లోపలికి, రాయి కాబట్టి వేరు లోపలికి వెళ్ళున్నందున విత్తనం వచ్చింది, కానీ చచ్చిపోయింది. ఎంతసేపు ఉంటుంది ఆ రాయిలో ఉన్న తేమ, చెమ్మ? చచ్చిపోద్ది అంటే రాగానే. ఇంకొకళ్ళు ఎవరు? ముండ్ల పొదల్లో పడింది కూడా వస్తుంది. ఎప్పుడు దాకా? కొద్ది వరకే వస్తా ఉంటుంది. అది రావటానికి ట్రై చేస్తుంది. వాడు కూడా విన్నాడు వాక్యం, కానీ ముళ్ళ పొదలు అల్లేస్తాయి అన్నమాట. అల్లేసి దాన్ని రానికోకుండా కిందకి నెట్టేస్తాయి. వస్తుంది అది కూడా. మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు దేవుని బిడ్డలారా, ఎన్నో బాధలు, అవన్నీ వచ్చి మనల్ని అటు ఇటు అణచేస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మంచి నేలలో పడింది, 100 అంతలుగా ఫలించిందంట.